నానమ్మ చెప్పింది నిజమే. మహల్లో రాక్షసులు దెయ్యాలు ఉంటాయి. అవే ఇంత తిండి తింటాయి. అందుకే ఇక్కడ ఇన్ని బస్తాల ధాన్యం పోగు చేసి ఉంచారు. ఇంకొంచెం తీసుకుంటాను, తక్కువ పడకూడదు కదా. ఏ పిల్ల, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు నువ్వు? రేయ్, పట్టుకోండి. అదిగో పట్టుకోండి. ఆంజనేయ, ఈ రాక్షసుల నుంచి నన్ను కాపాడు. నేను మీ గుడిలోంచి ఒక లడ్డు దొంగలించాను కదా, దానికి బదులు 2 లడ్డూలు పెట్టేస్తాను. ఇప్పుడు నన్ను రక్షించి చాలు. పరిగెట్టండి. అరే ఆగండి, మనం రాణిని ఇలా వదిలేసి వెళ్ళిపోకూడదు. అసలే తన గోడలెక్కడం భయం కదా. ఇదిగో తను రాణి, ఒక దారి లేదంటే 2వ దారి చూసుకుంటుంది. తను మోటార్ కార్ కన్నా వేగంగా పరిగెడుతుంది. తనని ఎవరూ పట్టుకోలేరు తెలుసా. పదండి మనం వెళ్దాం. మహల్లో దయ్యం. ఏం జరిగింది అర్జున్ సింగ్? పెదరాణి అమ్మ, ఎవరో పక్కూరి పిల్ల మహాలోని బండాగాల నుండి ధాన్యం దొంగిలించి పారిపోతుంది. మరోసారి కనిపించావంటే నీ తాట ఒలిపించేస్తాను. ఇదిగో తీసుకో విష్ణు, మీ నాన్న కోసం. ఇంకొకసారి ఎప్పుడు అడుగుద్దు నన్ను మహల్కి వెళ్దామని. నువ్వు చాలా మంచిదానివి రాణి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,